ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఏప్రిల్ 2వ వారంలో మోదీ పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ టూర్లో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. వేల కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయడంతో పాటు మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్టుగా సమాచారం. ప్రధానంగా రైల్వే, జాతీయ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం, శంకుస్థాపనలు చేసే అవకాశం ఉంది. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే స్థానిక నేతలకు మోదీ టూర్ పై రాష్ట్ర నాయకత్వం సంకేతాలిచ్చింది. ప్రధాని టూర్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్, తేదీలు ఈ నెలాఖరులోపు ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ నేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటర్నల్ సమావేశం ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, మోదీ టూర్ ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. ప్రధాని సభ ద్వారా రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని, కేంద్రం తెలంగాణకు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ పార్టీ భావిస్తోంది.